ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ విశ్వాసులారా, మీ ఎల్లరికును మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మరొక పర్యాయము మీ ఎల్లరికును శుభములు వందనములు తెలియజేయుచున్నాను. దేవాతి దేవుడు మనందరినీ బలపరుస్తూ ఉన్న విధానాన్ని బట్టి కూడా మీకు వందనములు. నిత్యము మీకోసము ప్రార్థిస్తున్నాను. మీ ప్రార్థనా అవసరతలు తెలియపరచాలని కూడా మనం చేస్తూ ఉన్నాను. త్రిత్వము తరువాతి 17వ ఆదివారపు లేఖన భాగములను మనము చదవగా విని ఉన్నాం. త్రిత్వము తరువాతి 17వ ఆదివారపు శుభములు వందనములు మరొకసారి మీ ఎల్లరికనూ తెలియజేస్తూ ఉన్నాను. లేఖన భాగాలను గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకును పత్రికా పాఠ్యభాగం, స్వార్థ పాఠ్యభాగముగా లోకా స్వార్థ 14వ అధ్యాయము 1 నుండి 11 వచన భాగములు చదువుగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా లోకా స్వార్థ 14వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకున్నాం. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా? నేటి అంశము సమస్తమును జరిగించువాడు. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు దేవా, గడిచిన ఆదివారం నుండి మీరు మీ కాపుదలనిచ్చి మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనములు దేవా. అందును బట్టి మరొక వర్తమానంలోనికి మేము వెళుతూ ఉన్నాం. త్రిత్వము తరువాతి 17వ ఆదివారపు వర్తమానమును మేము దేవా వినబోతూ ఉండగా, అందించబోతూ ఉండగా నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని బిడ్డలకు కావలసిన ఆత్మీయాహారము అందించటలో మీరు నాకు సహాయకులై ఉండమని అడుగుచూ ఉన్నాం. నా నోటి మాటలు మందరి హృదయాన్ని మీకు అంగీకారముగా చేసుకుని యజమానుడికి అర్హమైన పాత్రగా వాడుకోనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మనకు ఇచ్చినటువంటి వాటిని బట్టి అతిశయించడము, సంతోషించడము మంచిదే. అయితే మన విలువలను మనం పెంచుకోవడానికి ఇది దోహదపడుతూ ఉంటుంది. కానీ ఇతరులను కించపరచడము, వారి విలువలను తగ్గించేదిగా చేయడము మంచిది కాదు. ఈ విషయాన్ని గమనించాలి మనందరం. ఒక గుర్రము, ఒంటె. ఈ ఒంటిని చూసినప్పుడల్లా గుర్రము తన పొడవైనటువంటి కాళ్లను, వెడల్పైనటువంటి గిట్టలను, ఎత్తైనటువంటి మెడను, లావుగా ఉన్నటువంటి మోపురమును చూసి అది హేళన చేస్తూ ఉన్నదట గుర్రం. ఒంటె గమనించింది. ఒకరోజు ఒంటె గుర్రంతో అన్నదట, నా స్నేహితులకు నీ గురించి, నీ గొప్పతనాన్ని గురించి చెప్పాను, ఒకసారి పరిచయం చేస్తాను, నాతో రా అన్నదట ఒంటె. గుర్రము, ఒంటె రెండు కలిసి ఎడారి ప్రాంతానికి వెళ్ళాయి. ఎడారి ప్రాంతంలో ఒంటె చకచక వేగంగా నడుస్తూ ఉన్నదట. గుర్రము నడవలేకపోయింది. అప్పుడు ఒంటె అంటుందంట, చూసావా, నా వెడల్పాటి గిట్టలను బట్టి హేళన చేశావు, పొడవైన వెడల్పైనటువంటి కాళ్ళు, గిట్టలు, వీటిని చూసి నీవు హేళన చేశావు. దేవుడు నాకు ఎందుకు అవి ఇచ్చాడో ఇప్పుడైనా నీకు అర్థమైతే చాలు. మనందరినీ సృజించినది దేవుడే. అయితే పై రూపాన్ని బట్టి, హోదాను బట్టి ఇతరులను ఎక్కిరిస్తే సృష్టికర్తను ఎక్కిరించినట్లే. ప్రతి ఒక్కరి ప్రేమను స్వీకరిద్దాం. భేదాభిప్రాయములు లేకుండా కలసి దేవునిని స్తుతిద్దాం. ప్రియమైనటువంటి వారలారా, ప్రస్తుత క్రైస్తవ సంఘములలో విశ్వాసులు ఒకప్పుడు అన్యులుగా ఉన్నవారే. వాక్యం విని క్రీస్తును అంగీకరించి ఇప్పుడు ఆత్మీయతలోనికి నడుస్తున్నటువంటి వారే. ఎఫెసీ సంఘ విశ్వాసులలో కూడా ఐక్యత, సమాధానము లేదు. వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనము చదువుకున్న సువార్త పాఠ్య భాగంలో పరిసయ్యులు, శాస్త్రులు కూడా ప్రభు వైపు చూస్తూ తప్పు పట్టాలని
ఆలోచన చేస్తూ ఉన్నారు. విశ్రాంతి దినాన్ని అందుకే వారు ఇందు ఏర్పాటు చేసి ప్రభువును ఆహ్వానించారు. అలాంటి పరిస్థితులలో నేటి సంఘాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలని ఆనాడు నేడును హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దేవుడు. ప్రియమైనటువంటి వారలారా, మన అంశము సమస్తము జరిగించువాడు. సమస్తమును జరిగించువాడు. స్వార్థ పాఠ్య భాగంలోకి వెళదాం. లూకా స్వార్థ 14వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచన భాగములు చదువుగా విని ఉన్నాం. 4వ వచనమును ధ్యాన వచనముగా చదువుకున్నాం. అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి. స్వార్థ పాఠ్య భాగంలో ఉపాంశము శరీర రోగమును కుదుర్చువాడు. ప్రియమైనటువంటి వారు, దాదాపుగా 3 వారాల నుండి మనం ఈ స్వస్థత గురించే వింటూ ఉన్నాం. ప్రభువు స్వస్థపరిచిన సందర్భాలే వైద్యుడైనటువంటి లోకా గారు ప్రస్తావన తెస్తూ ఉన్నాడు. సందర్భాన్ని గమనించినట్లయితే విశ్రాంతి దినమున స్వస్థపరచుట, సబాతు దినమున ఒక జలోదర రోగి, ఆ రోగిని ప్రభువు స్వస్థపరిచాడు. వాని జీవితంలో శాంతిని అనుగ్రహించడం ద్వారా సనాతన యోధా మత పెద్దలకు ప్రభువు నేర్పిన గుణపాఠము చెప్పుచూ ఉన్నటువంటి సందర్భం. విశ్రాంతి దినాన రోగులను స్వస్థపరిచి ప్రభువు స్వస్థపరిచినటువంటి 7 సంఘటనలను మొదటిగా మనము చూద్దాం. ప్రియమైనటువంటి వారలారా, మొదటిది లూకా సువార్త 4వ అధ్యాయం 38వ వచనంలో ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. మొదటిది సీమోను పేతురు అత్త జ్వరంతో బాధపడుతుంటే స్వస్థపరిచిన సంఘటన. రెండవది లూకా సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఓచ కుడి చేయి గలవాడొకడుండెను. రెండవ సంఘటన ఓచ చేయగల వారిని స్వస్థపరచుట. ఇక మూడవది లూకా సువార్త 13వ అధ్యాయము 11వ వచనంలో 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునో చక్కగా నిలువబడకుండెను. మూడవ సంఘటన 18 సంవత్సరముల నుండి నడుము వంగిపోయినటువంటి స్త్రీని స్వస్థపరచుట. నాలుగవ సంఘటన యోహాను సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో అంటూ ఉన్నాడు, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకుని నడిచెను. పక్షవాత రోగి బెత్సైదా కోనేటి వద్ద స్వస్థపడటం. ప్రియమైనటువంటి వారలారా, ఇక 5వ విషయాన్ని గమనిస్తే యోహాను సువార్త 9వ అధ్యాయం 14వ వచనంలో యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినమును విశ్రాంతి దినము పుట్టు గుడ్డివానికి ఆ వ్యక్తిని స్వస్థపరచుట. ఈ 6వ సంఘటన మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. 26వ వచనంలో అంటున్నాడు, ఆ అపవిత్రాత్మ వానిని విలవలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయెను. కపెర్నహూములో సమాజ మందిరములో దయ్యము పట్టిన వ్యక్తిని బాగు చేయట. 6వ సంఘటన. 7వ సంఘటన గమనించినట్లయితే ప్రస్తుత స్వార్థ పాఠ్యభాగం లూకా సువార్త 14వ అధ్యాయం 4వ వచనంలో మనం ఆల్రెడీ చదువుకున్నటువంటి వచనము, మూల వచనం. ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగుగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి. 7వ సంఘటన పరిసయ్యుని ఇంటిలో జలోదర రోగము గల వ్యక్తిని బాగు చేయట. ఇవన్నీ విశ్రాంతి దినాన జరిగిన స్వస్థతలనే అండి. శరీర రోగము నుండి స్వస్థపరచడం మాత్రమే కాదు, పాప రోగము నుండి, ఆత్మీయ రోగము నుండి స్వస్థపరచు దేవుడు. ఇలాంటి ఏ రోగమైనా ప్రభువు విడిపించగలడు. విడిపించగల సామర్థ్యము కలిగిన, విడిపించగలగని శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. జలోదర రోగం ఇది. జల ప్లస్ ఉదర. జలము అంటే నీరు, ఉదరము అంటే పొట్ట. కడుపు నిండా నీరు వచ్చి
పాస్ నడవకపోవటం అంటాం మన భాషలో. పొట్టలో నీరు, అసిడిటీ ఇది వేరు, ఇక్కడ అసిటిస్. కాలేయ వ్యాధి, గుండె వైఫల్యము, క్యాన్సర్, అంతర్లీన ఆరోగ్య సమస్యలకు ఇది సూచన. దీని లక్షణాలు గమనించినట్లయితే కడుపు వాపు, బరువు పెరగడం, శ్వాస ఆడకపోవడం, అలసట, వికారముగా ఉండడం. ఇలాంటి వ్యక్తిని స్వస్థపరిస్తే పరిసయ్యులు ధర్మశాస్త్రము ప్రభువు మీరాడని వారు అంటూ ఉన్నారు. 5వ వచనంలో ప్రభువే అంటూ ఉన్నాడు, వారి ఆలోచనలు గమనించి ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. మీలో ఎవనికైనా, అది 5వ వచనంలో, మీలో ఎవని గాడిదనైనను ప్రాచీన ప్రతులలో ఎవని కుమారుడైనను అని పాఠాంతరము. ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగాను. దృష్టాంతముగా ప్రభు చెప్తూ ఉన్నాడు, మీలో ఎవని గాడిద అయినను. ఇక్కడ గాడిద అంటే కుమారుడు, గాడిద అనగా కుమారుడు అనేటటువంటి అక్కడ బ్రాకెట్లో ఇచ్చినటువంటి అర్థం. కుమారుడు గుంటలో పడితే మీరు తీరా? మీకు ఒక న్యాయమో ఎదుటివారికి మరొక న్యాయమా? యేసును తప్పిపట్టాలని, తప్పులు వెదకాలని విశ్రాంతి దినాన భోజనమునకు ఆహ్వానించారండి వీళ్ళు. మామూలు వాళ్ళు కాదు. నేటి సంఘాల్లో కూడా ఇటువంటి దేవుని బిడలైనటువంటి సేవకులలో తప్పులు పట్టేటటువంటి ప్రయత్నం చేయడానికి అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. విశ్రాంతి దినము అనగా శనివారము. ఆనాటి యూదులు శుక్రవారమే తమకు కావలసిన ఆహారాన్ని సిద్ధపరచుకొని శనివారము కేవలము వేడి చేసుకుని మాత్రమే తింటారు. పని చేయకూడదట. రోగిని స్వస్థపరచుట న్యాయమా? ఇది తప్పు అంటూ ఉన్నారు వారు. శనివారము వేడి చేసుకుని తినేటటువంటి ఆలోచన కలిగిన వారు గుంటలో పడినటువంటి జంతువును బయటికి తీయటం తప్ప అని ప్రశ్నించగా వారిలో జవాబు లేదండి. 8వ వచనం అంటున్నాడు కదా, నిన్నెవరైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు, ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా. యూదులు విందుకు ఆహ్వానిస్తే గుంపులుగా వెళ్ళిపోతారట, ముందు వరుసలో కూర్చుంటారట. కాబట్టి వారిని కూడా హెచ్చరిక చేస్తున్నాడు, ముందు వెళ్ళి అగ్రపీఠంలో కూర్చోవడం కాదు, మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడే మీరు హెచ్చించబడతారు. ఆ 7వ వచనం నుండి 10వ వచనం వరకు గమనించినట్లయితే ఆడంబరము మంచిది కాదు అంటూ ఉన్నాడు ప్రభువు. విందులలో, పండుగలలో, వివాహాలలో ధనవంతులను, బంధువులను, స్నేహితులను మనం ఆహ్వానిస్తాం, కానీ పేదవారిని పట్టించుకోం. ఆ విషయాన్నే ప్రస్తావన చేస్తున్నాడు ప్రభువు. వారిని పట్టించుకున్నప్పుడే దేవుడు మిమ్మల్ని కూడా పట్టించుకుంటాడు, బలపరుస్తాడు. ఉన్నవానిని ఉన్నవాడు పట్టించుకునడం కాదు, కానీ లేని వారిని పట్టించుకోవడంలోనే విశేషమండి. అదే ప్రభువు ప్రేమ. ఆ ప్రేమామయుడు చెప్పుచున్నటువంటి మాటలు ఇక్కడ కూడా మనం గమనిస్తే ఆడంబరము మంచిది కాదు అంటూ ఉన్నాడు. మొదటిది. రెండవది, మిమ్మును మీరు గొప్పవారిగా ఎంచుకోవద్దు. మూడవది, గౌరవము మనంతటా మనము ఆపాదించుకునేది కాదు, అది ఇతరులు ఇచ్చేది. నాలుగవది, వినయము, మనల్ని మనము తగ్గించుకుంటే హెచ్చింపబడతాం. 5వది, ఆతిథ్యము, ఆహ్వానించగా చివరి వరుసలో కూర్చో, నీకు ఘనత కలుగుతుంది. వెర్రిపోకడలు పోవద్దు అంటూ ఉన్నాడండి ఇక్కడ. శాస్త్రులు, పరిశీలన గమనిస్తే శరీర స్వస్థత లేనివారు, పాపరోగము నుండి విడుదల లేనటువంటి వారు, ఆత్మీయ స్వస్థత లేనటువంటి వారు, ఇలాంటి వారిని దేవుడు తన మాటల ద్వారా, వాక్యము ద్వారా బలపరుస్తూ ఉన్నాడు. వింటున్నటువంటి ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు వాక్యము వినబడుతూ ఉంది. ప్రభువు ఎన్నో అద్భుతాలు చేశాడు. మారు మనసు పొందని వారు శాస్త్రులు, పరిసయ్యులు. అద్భుత కార్యాలు విన్నారు కదా. శాస్త్రులు, పరిసయ్యులు గొప్ప, లేక జలోదర రోగముతో బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తి, స్వస్థ పొందినటువంటి వ్యక్తి గొప్పవాడా? ఆత్మీయ రోగము నుండి స్వస్థత, అదే నీకు ఘనత. లోకాసువార్త 14వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, నీకు ఘనత. పత్రికాపాఠ్య భాగంలోకి వెళదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 6 వచన భాగాలు చదవగా ఉన్నాం. ధ్యాన వచనముగా
ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకున్నాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. పత్రికా పాఠ్య భాగంలో ఉపాంశము ఆత్మీయ ఐక్యతను కుదుర్చువాడు. సందర్భాన్ని గమనించినట్లయితే పౌలు త్రియేక దేవుని సమాధాన సంబంధములోనున్న విశ్వాస సమాజము బాధ్యతా జీవితాన్ని చూపెట్టాలని జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భము. సంఘములో విశ్వాసులు ఐక్యత కలిగి ఉండాలి అంటూ విశ్వాస సంబంధమైన పదాలను వాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఆ మొదటి వచనములో గమనిస్తే ఆత్మీయ ఐక్యత ఎవరు కలిగి ఉంటారంటే దేవునిని నమ్మినటువంటి వారు, మారు మనసు పొందిన వారు, ప్రభువలలో పాల్గొనేటటువంటి వారు, ఎవరైతే వారిని వారు తగ్గించుకుని దేవుని సన్నిధికి వస్తారో వారు మాత్రమే. మొదటి వచనంలో అంటున్నాడు కదా, సమాధానం కలిగి ఉంటారు 1, ఐక్యత కలిగి ఉంటారు 2, ప్రేమ కలిగి ఉంటారు 3, సహనము కలిగి ఉంటారు 4. రెండవ వచనంలోకి వెళ్ళినట్లుగైతే పిలుపుకు లోబడి ఉంటారు 5, 6 దీర్ఘశాంతము కలిగి ఉంటారు 7, సంపూర్ణ వినయముతో జీవిస్తారు 8, సాత్వికంతోనూ నడుచుకుంటారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, 8 విషయాలలో ఏదైనా ఒకటి మనం తప్పిపోయామా? మనం ఆత్మీయ ఐక్యతలో దేవునిలో జతపరిచేవారము కాము. అందుకే 3వ వచనంలో అంటున్నాడు, ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచు ఉన్నాను. ఖైదీగా ఉన్నటువంటి పౌలు భక్తుడు ప్రాధేయపడుతూ ఉన్నాడు, ప్రాధేయపడి వేడుకుంటూ ఉన్నాడు అని పౌలు నేను వేడుకుంటున్నాను అని తానే చెప్తూ ఉన్నాడండి. ప్రేమైనటువంటి వారలారా, 4వ వచనంలో మనం చదువుకున్న మూల వచనము, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ప్రేమైనటువంటి వారలారా, 4వ వచనములో శరీరము ఒకటే, అదే సంఘం. విశ్వాసులు ఐక్యత కలిగి ఉండాలి. 2వది ఆత్మ ఒక్కడే, తండ్రి ఆత్మ. దేవునిని అనుసరించాలి. 3వది పిలుపు విషయమై నిరీక్షణ ఒక్కటే, దైవ పిలుపు. మనకు ఉన్నది కావున మనం ఇతరులకు క్రైస్తవులముగా కనబడాలని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రభువు మరలా వచ్చి మనలను తీసుకుని వెళ్ళనై ఉన్నాడు. పైనున్నటువంటి ఆత్మీయ విషయాలలో మనము బలపడాలి. ఇతరులను కూడా సహవాసంలోనికి ఆహ్వానించాలి. 5వ వచనంలో అంటున్నాడు, ప్రభువు ఒకడే, విశ్వాసము ఒకటే, బాప్తిస్మము ఒకటే. ప్రభువు ఒక్కడే, ఆయనే మన రక్షకుడు. సర్వమానవాళి కోసము ప్రాయశ్చిత్తార్థముగా సిలువలో రక్తము చిందించాడు. ప్రభువు తప్ప మరొక రక్షకుడు లేడండి. పోయిన వారం విన్నాం మనం రావూరి రంగయ్య, రావూరి లక్ష్మయ్యల యొక్క జీవిత గాథ. రావూరి రంగయ్య అంటున్నాడు, రావూరి లక్ష్మయ్య అంటూ ఉన్నాడు, రక్షకుడు ఈయనే ఈ లోకములో రక్షించేవారు ఎవరు లేరన్నా అని. ఇంకా అలాంటి ఆత్మీయ స్థితిలోనికి నీవు నేను కూడా రావాలి. 5వది విశ్వాసము ఒకటే. సంఘాలు ఎన్ని ఉన్నా మన విశ్వాసము ఒకటేనండి. అందుకే ఈ విషయాన్ని మనం గమనిస్తే చర్చ్ షుడ్ బి హోలీ. సంఘము పవిత్రమైనది. చర్చ్ షుడ్ బి వన్. సంఘము ఒకటై ఉన్నది. చర్చ్ షుడ్ బి క్యాథోలిక్. సంఘము సార్వత్రికమైనది. ఈ సంఘములోనికి ఎవరైనా రావచ్చు. దేవుడు ఎవరిని ఆటంకపరచడం లేదండి. ఈ లోక వ్యక్తులైతే మేము పరిశుద్ధుల సహవాసము, వారు పాపుల సహవాసమని సంఘాలను చులకన భావముతో హేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రభువు సర్వమానవాళి రక్షణార్థమై లోకానికి వచ్చాడు. ఆయన శాశ్వత ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి సంఘము పవిత్రమైనది, సంఘము ఒకటై ఉన్నది, సంఘము సార్వత్రికమైనది. పరిశుద్ధులు, పాపులు, ధనవంతులు, పేదవారు, అందమైనటువంటి వారు, అందహీనులు, జ్ఞానవంతులు, జ్ఞానహీనులు ఎవరైనా రావచ్చండి.
దేవునిని స్తుతించడానికి. క్రైస్తవ సంఘములోనికి ప్రతి ఒక్కరిని నీవు నేను ఆహ్వానించాలి, ప్రేమతో తీసుకుని రావాలి. ఇంకా 6వ విషయం అంటున్నాడు, బాప్తిస్మం ఒక్కటే. ఈ లోక బాప్తిస్మం కేవలము అర్హత కొరకే. ఒక ప్రయాణం చేయాలంటే బస్సో, ట్రైనో, విమానమో ఎక్కడానికి టికెట్ కొనుగోలు చేసుకుంటాం. అది అర్హత కేవలం. టికెట్ మన చేతిలో ఉన్నదని ట్రైన్, బస్సు, విమానం ఎక్కకుండా వెళ్ళగలుగుతామా? అలానే పరలోకానికి బాప్తిస్మం అనేది, మారు మనస్సు అనేది అర్హత మాత్రమే. ప్రియమైనటువంటి వారులారా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందాలి. పరలోకము చేరడానికి ఈ లోకములో నీ జీవిత విధానములో మార్పు రావాలి. ఆయన ప్రేమను అందరికి పంచాలి. బాప్తిస్మం అనగా విశ్వాస ప్రకటన. యేసుక్రీస్తుపై నమ్మకాన్ని, ఆయన చేసినటువంటి మోక్షాన్ని ప్రకటించడం. బాప్తిస్మం అనగా విధేయత, ఆజ్ఞకు లోబడి ఉండడం. బాప్తిస్మం అనగా పాప క్షమాపణ, పాపములను ఒప్పుకొని దేవునితో క్రొత్త జీవితం ప్రారంభించడమే బాప్తిస్మం. బాప్తిస్మం అనగా క్రైస్తవ సంఘములో చేరడం. మనం బాప్తిస్మం ఇచ్చేటప్పుడు కూడా చెప్తాం, ప్రియమైనటువంటి వాళ్ళ క్రైస్తవ సమాజంలో భాగంగా ఉండడం, ఒక్క సంస్కారం నందు పాలు పంపులు పొందుకోవడం. నీ కష్ట సుఖాలలో దైవజనుడు ప్రార్థించగలుగుతాడు, సంఘ విశ్వాసులు ప్రార్థించగలుగుతారు. ఆదరించి, ఓదార్చి, ధైర్యపరిచి నీ సుఖదుఖాలలో నీకు తోడుగా ఉండేటటువంటిదేనండి సంఘము. అలాంటి సంఘములో నీవు చేరకపోతే, రక్షణ పొందకపోతే ఇంకా వ్యర్థమే. 7వ వచనం అంటున్నాడు, 7వ విషయం 6వ వచనంలో, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. 7వ విషయం, దేవుడు ఒక్కడే. ఒక్కడైన దేవుని ఆత్మ అందరిలోనూ పనిచేస్తూ ఉన్నది. కాబట్టి అందరిలో ఐక్యత కలిగి ఆత్మకార్యాలు జరిగిద్దాం. ఆత్మకార్యాలు నీవు నేను జరిగించగలిగితేనే మనము నిత్య జీవానికి చేరుకోగలం. నేటి అంశము సమస్తమును జరిగించువాడు. ప్రియమైనటువంటి వారులారా, స్వార్థ పాఠ్య భాగంలో శారీరక రోగమును కుదుర్చువాడు, ఆత్మీయ రోగమును కూడా కుదిర్చే దేవుడు. కాబట్టి నీవు ఆయన దగ్గరకు రావాలి. పత్రిక పాఠ్య భాగంలో ఆత్మీయ ఐక్యతను కుదుర్చువాడు. నీవు నేను అట్టి ఐక్యతలోనికి రావాలండి. మనకున్నటువంటి ఈవులను బట్టి హెచ్చింపులో ఉండక, అతిశయపడక, తగ్గించుకున్నప్పుడే ఐక్యతలోనికి వస్తాం. ఐక్యతను యువవ ప్రభు, సమైక్యతను మా సంఘములో ఉంచవ ప్రభు. ఐక్యతను యువవ ప్రభు, సమైక్యతను మా సంఘములో. పెట్టినాడు సాతాను కలహంబులను, చెదరగొట్టినాడయా విశ్వాసులను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, విశేషముగా సంఘాలలో గ్రూపులు ఏర్పడుతూ ఉన్నాయి. ఆత్మీయత కనబడటం లేదు, సంఘం ఐక్యతతో ఉండటం లేదు. కారణం ఏమిటంటే సాతాను గలిబిలి చేస్తూ ఉన్నది. మనము సమస్తమును జరిగించేటటువంటి దేవుడు మన దేవుడని నమ్ముదాం. ఆయన కృపా సత్యములలో సహవాసములో నడుద్దాం. దేవుడు నిత్యము మనకు తోడై ఉండి మనల్ని బలపరిచి ఆత్మీయముగా నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు, తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మాకు ప్రోత్సాహకరముగా ఉంటుంది. మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఆమేన్.